ఇందుకై నిన్ను నేను కూడా శపిస్తున్నాను. ఆకాశ గమనం చేయగలిగిన నీ శక్తి పూర్తిగా నశించాలి. నీవు ఆకాశ మార్గాన స్వర్గాన్ని ఎన్నడూ చేరుకోలేవు. నీవు భూలోకంలోనే తిరుగాడుతూ ఉంటావు. నే వానరునయ్యాను. ఓ ప్రభు, నన్ను రక్షించండి. నారాయణ నారాయణ. ప్రభు, ఏమైంది? నారాయణ నారాయణ. నారదుడు ఒక ఆపదలో చిక్కుకున్నాడు దేవి. దుఃఖావస్థలో నన్ను పిలుస్తున్నాడు. కానీ నేను అతడి ఎదుటకు వెళ్ళి అతడికి సిగ్గు కలిగించదలుచుకోలేదు. స్వామి, నారదుడు తమకు పరమభక్తుడు. మీరతడి కష్టాన్ని తీర్చండి. నేను అసహాయుని దేవి. మొదట అతడు పరమేశ్వరుని ద్వారా వరం పొంది ఉన్నాడు. ఇప్పుడేమో తన మిత్రుడైన పర్వతుని వల్ల శాపగ్రస్తుడయ్యాడు. తన మిత్రుడి వల్లనే శాపగ్రస్తుడయ్యాడా? అయితే నారదుడు తన తపోబలంతో ఈ శాప ప్రభావం నుంచి తప్పించుకోలేడా? స్వామి, మీరు మీ కృపాదృష్టితో అతడిని ఈ ఆపద నుంచి కాపాడలేరా? విధి విధానంలో త్రిమూర్తులం జోక్యమెన్నడూ చేసుకోము. ఆ పర్వతుడిచ్చిన శాపం అతడే ఉపసంహరిస్తాడు. కానీ ప్రభు, ఏమిటో ఆ శాపం? పర్వతుడు ఈర్ష్య వల్ల నారదుణ్ణి వానరముఖుడవు కమ్మని శపించాడు. సంజయ మహారాజుకు అతిథిగా ఉంటూ వానరముఖంతో నారదుడు ముఖం చాటు చేసుకుని నన్ను పిలుస్తున్నాడు దేవి. నీవన్నది నిజమే దేవి. నేను వెంటనే అక్కడకు వెళ్ళి అతన్ని ఓదార్చవలసిందే. ఓ ప్రభు, నా ఆరాధ్యదేవా, నన్ను ఈ సంకటం నుంచి తప్పించండి. నన్ను కాపాడండి ప్రభు, నన్ను కాపాడండి. ఈ విషమ పరిస్థితి నుంచి రక్షించండి ప్రభు, నన్ను రక్షించండి ప్రభు. నారద, ప్రభు ప్రభు, నన్ను రక్షించండి ప్రభు, నన్ను రక్షించండి ప్రభు, నన్ను రక్షించండి ప్రభు. ప్రభు ప్రభు, నాకెంతటి దుర్దశ కలిగించారు ప్రభు. ప్రభు, నా దురదృష్టం నన్ను ఇంత క్రూరంగా హింసిస్తోందే ప్రభు. తమరు చూస్తున్నారుగా ప్రభు. నన్ను మునుపటిలా మార్చేయండి ప్రభు, మునుపటిలా మార్చేయండి ప్రభు. ఈ లజ్జాకరమైన పరిస్థితిని తొలగించండి ప్రభు, తొలగించండి ప్రభు. లే నారద. నారద, నిన్ను చూస్తే బాధగా ఉంది. కానీ నేను ఆ సహాయుణ్ణి. తనకు తానే పశ్చాత్తాపంతో దహించుకుపోయి పర్వతుడే తిరిగి వచ్చేంత వరకు నీవీ రూపంలోనే ఉండాలి. నారద, వానరముఖం ధరించడం వల్ల నీకు కష్టమేమీ కలగదు. దానివల్ల అపూర్వమైన అనుభవాలు కలుగుతాయి. ఇది అభిశాపం కాదు, వరం అనుకో. ఈ కొత్త జీవితానుభవాన్ని స్వయంగా పొందు. ప్రభు, నాకు మాట చెప్పండి. నాకు మళ్ళీ నా పూర్వ రూపం ఎప్పుడు ప్రాప్తిస్తుంది? పర్వతుడు తిరిగి వచ్చే సమయం చూస్తూ ఉండగానే గడిచిపోతుంది. అప్పటిదాకా దమయంతిని ఆశ్రయించి ఉండు. శుభం కలుగుతుంది. మునీంద్ర, లేవండి. నేను మీకోసం మంచి భోజనం తెచ్చాను. లేవండి మునీంద్ర, లేవండి. భోజనానికి వేళ అయింది.
అయిపోయారు మునీంద్ర. రాకుమారి, ఇక తమకు నేను నా ముఖాన్ని చూపించలేను. నేను ఎంతో కురూపినైపోయాను. దయచేసి మీరు నాకిక సెలవిప్పించండి. ఎవరి వల్ల మీకు ఈ దుర్దశ కలిగింది మునీంద్ర? ఎవరు కారణం రాకుమారి? నేను చేసిన కర్మఫలాన్ని నేనే అనుభవిస్తున్నాను. మనకొచ్చిన కష్టాలకు, మన బాధలకు మనం ఎప్పుడూ ఇతరులను తప్పు పడతాం. కానీ అది ఉచితం కాదు. ఇతరులను తప్పు పడితే లాభం కాదు, నష్టమే జరుగుతుంది. తప్పు పట్టిన దానికి పాపం మరింత పెరుగుతుంది. మన కర్మఫలం అనుభవించటానికి మరింత సమయం పడుతుంది. ఏమైంది? నారదముని నారదమునే? మునీంద్ర, తమకున్న సిద్ధులు, అద్భుత శక్తులు అన్నీ కూడా పనికి రాకుండా పోయాయా? మీరు కురూపి అవ్వకుండా తప్పించుకోలేకపోయారా? మహారాజా, నేను చెబితే నా మాట మీరు నమ్మలేదు. ఇప్పుడు కళ్ళారా చూడండి. నారదుడు మన కుమార్తెను పాపిష్టి కళ్ళతో చూసిన ఫలితం ఇలా అనుభవిస్తున్నాడు. లేదమ్మా, లేదు. అదేవి నిజం కాదు. ఈయన ఎన్నడూ అలా ప్రవర్తించనే లేదు. పైగా ఎప్పుడూ నా నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నించారు. దమయంతి, నారదుడు మన ఆతిథ్యాన్ని దురుపయోగం కావించి నిన్ను భ్రమింపజేశాడు. ఇతడి వానర ముఖాన్ని చూశాక కూడా నీకు నిజం తెలియటం లేదా? నీకిప్పటికీ కనువిప్పు కలగటం లేదా? నారదముని, మీకు ఇంకా సిగ్గనేది ఏమాత్రమైనా మిగిలి ఉంటే తమ ఈ సుందర వదనార విందంతో పాటు వెంటనే ఇక్కడి నుంచి దయచేయండి. అమ్మా, నేను నా మనసారా ఈయనని నా భర్తగా వరించానమ్మా. నీకేమైనా మతిపోయిందా? నీ బుద్ధి గడ్డి తింటుందా? ఈ కురూపి సన్యాసి మోసగాడుతోనా? వాడితోనా నీ వివాహం? ఈ నిర్భాగ్యుడితోనా? మరి పితాశ్రీ, నీవింక ఏమీ చెప్పనవసరం లేదు. నేనిక నీ వివాహాన్ని విరాటరాజు అంశుమానుడితో నిశ్చయం చేశాను. నా జీవితంలో వీరు తప్ప ఇంకెవ్వరూ కూడా నా భర్త కావడానికి వీల్లేదు, 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 వీల్లేదు. ఇక వీరే నా సర్వస్వము. వద్దు రాజకుమారి, వద్దు. మీరలా ఆవేశపడకండి. నా వంటి అభాగ్యుడి కోసం మీ జీవితాన్ని ఇలా సర్వనాశనం చేసుకోకండి. రాకుమారి, నాలో ఏ గొప్పతనం చూసి మీరు ఇలా మీ తల్లిదండ్రులని విరోధిస్తూ ఈ రాజభోగాల జీవితం త్యాగం చేయదలుచుకుంటున్నారు? మీరిలా చేయడం ఉచితం కాదు. మీరు మీ తల్లిదండ్రులు చెప్పిన మాట తప్పక విని సుఖంగా జీవించండి. మునీంద్ర, 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 పదమ్మా, మునీంద్ర. మనమిక యజ్ఞం ప్రారంభిద్దాం. మీరందరూ ఏకకంఠంతో నన్ను అనుకరించండి. తమ ఆదేశాన్ని శిరసావహిస్తాం గురువర్య. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయే నారాయణీ నమోస్తుతే ప్రణామం ఋషివర్య. ఋషివర్య, తమరు పరమాద్భుత శక్తి సంపన్నులు. అందుకే తమ శరణు కోరి వచ్చాను. ఏం, నిన్ను కూడా దుష్టుడైన ఆ ఇంద్రుడు స్వర్గం నుంచి వెళ్ళగొట్టాడా? ఏం, అది నిజమైతే నీవు కూడా మాతో యజ్ఞం చేయటానికి కూర్చో. కానీ యజ్ఞానికి అడ్డు మాత్రం తగలకు. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్థార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే
సర్వరూపే సర్వేశే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే దుర్గే దేవి నమోస్తుతే. ఋషివర్య, నా బాల్యమిత్రుడైన నారదుడు నన్ను శపించాడు. నేను ఆకాశ మార్గాన పయనించి స్వర్గం చేరుకోలేనట. తమకు అపార శక్తి ఉంది కదా, దయచేసి నన్ను స్వర్గానికి చేర్చండి. దుష్ట పర్వత, బహుశా నాకు శత్రువైన ఇంద్రుడే నిన్నెలా యజ్ఞానికి అడ్డు తగలటానికి పంపించాడేమో. నేను నీకు శాపమిస్తున్నాను. నీకిప్పుడు ఒక ఘోర విపత్తు వాటిల్లుతుంది. ఆకాశమే కాదు, భూమిపై సంచరించే శక్తినే కోల్పోతావు. పో, తక్షణమే నా కంటికి కనపడకుండా పో, లేకపోతే నిన్నిప్పుడే నా క్రోధ జ్వాలల్లో భస్మం చేయగలను. క్షమించండి, క్షమించండి ఋషివర్య. యజ్ఞానికి భంగం కలిగించకాదు, నా గోడును విన్నవించుకుని వచ్చాను. నేను వెళ్తాను, 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 ఐం హ్రీం వెళ్తాను, క్లీం చాముండాయ విచ్చయ క్షమించండి. స్వాహా. వెళ్తాను, ఐం హ్రీం వెళ్తాను, క్లీం వెళ్తాను. చాముండాయ విచ్చయ స్వాహా. చిదాగ్నికుండ సంభూత 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 స్వాహా. సర్వాభరణ భూషిత స్వాహా. పదండి, దేవేంద్రుడికి తెలియచేద్దాం. సర్వాభరణ భూషిత స్వాహా. దేవేంద్ర, దేవేంద్ర, ఓ దేవేంద్ర! ఏమైంది? ఏమైంది? అనర్థం జరిగింది దేవేంద్ర. ఆ అనర్థం ఏమిటో సరిగ్గా చెప్పండి వరుణదేవా. త్వష్ట ఋషి మహాయజ్ఞం చేస్తున్నాడు దేవేంద్ర. ఆ యజ్ఞం నానాటికి తీవ్రతరమైపోతోంది. అతడికి ఏ క్షణంలోనైనా సాఫల్యం పొంది మనకు విరుద్ధంగా తన అద్భుత శక్తులను ప్రయోగించగలడు. ఒక విషయం స్పష్టం దేవేంద్ర, అతడు పొందిన శక్తితో తన అవమానానికి తప్పక మీపై ప్రతీకారం తీర్చుకుంటాడు. అది నిజమైతే అంతకు ముందే మనం జాగ్రత్త వహించాలి. మీరు అనుమతిస్తే మేము మా శక్తులను ప్రయోగించి త్వష్ట ఋషిని అతడి యజ్ఞాన్ని నాశనం చేసేస్తాం. అవును దేవేంద్ర, త్వష్ట ఋషి కనుక జీవించి ఉంటే మనకెవరికీ శాంతి అనేది ఉండదు. అతడు స్వర్గలోకానికి శత్రువు అయ్యాడు. స్వామి, ఏదైనా చేసే ముందుగా మీరు దేవగురు బృహస్పతుల వారి అభిప్రాయాన్ని తప్పక తీసుకోవాలి. అదేమీ అవసరం లేదు. దేవగురు అభిప్రాయం తీసుకోని అవసరం లేదా? ఏ? పరిస్థితిని కొంచెం అర్థం చేసుకో శచి. ఆ దేవగురు బృహస్పతి త్వష్ట మహర్షిపై శక్తి ప్రయోగం చేయవద్దని ఆదేశమే కనుకిస్తే అప్పుడు మనకు గతేమిటి? అప్పుడు కూడా మనం శక్తి ప్రయోగించవలసిందే కదా. ఆయన ఆదేశం తీసుకోకపోతే ఆయన మాటను ఉల్లంఘించిన దోషం ఉండదు. మీరు ముగ్గురు వెళ్ళి మీ యొక్క శక్తుల ప్రయోగం కావించి త్వష్ట ఋషి శక్తిని క్షీణింపచేయండి. అప్పుడు మనం శక్తివంతులమవుతాం. శ్రీమత్ సింహాసనేశ్వరి స్వాహా. చతుర్బాహు సమన్విత స్వాహా. చిదగ్నికుండ సంభూత స్వాహా. సర్వాభరణ భూషిత స్వాహా. బ్రహ్మగ్రంథి విభేదిని స్వాహా. విష్ణుగ్రంథి విభేదిని స్వాహా. బ్రహ్మగ్రంథి స్వాహా. చాముండాయ విచ్చయ స్వాహా. ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చయ స్వాహా.
ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्छे स्वाहा। యజ్ఞపితా త్వష్ట ప్రణామం. యజ్ఞపితా త్వష్ట, నేను విశ్వరూప త్రిశిరుణ్ణి. తమకు నేను యజ్ఞపుత్రుణ్ణి. తమ కోరికలను సాకారం చేయటానికై ఈ యజ్ఞం వల్ల ప్రత్యక్షమయ్యాను. ఆజ్ఞాపించండి, నేనేం చేయాలి? యజ్ఞపుత్ర త్రిశిర, నేను నిన్ను ఇంద్రుడిపై నాకు జరిగిన ఘోర అవమానానికి పగ తీర్చుకోవటానికే ఉత్పన్నం చేశాను. నాకు తెలుసును నీవు అపార శక్తివంతుడివే. కానీ ఆ ఇంద్రుణ్ణి దండించటానికి అవసరమైనటువంటి బలాన్ని నీవు కేవలం తపస్సు ద్వారానే పొందగలవు. అందువల్ల నీవు వనంలోకి వెళ్ళి ఆ బ్రహ్మదేవుని ఆరాధించు. ఆయన నుంచి అమరత్వాన్ని వరంగా పొందు. ఆ తరువాత మనకు పరమశత్రువైన ఆ ఇంద్రుడిపై ఘాతక ప్రహారాలు చెయ్యి. యజ్ఞపిత, తమకు నా శక్తి ఎటువంటిదో నమ్మకం లేదా? నీ శక్తి గురించిన నమ్మకంతో ప్రసక్తి లేదు వత్స. ఆలోచించవలసినది, వజ్రధారి ఇంద్రుడు బలశాలే కాదు, ఎంతో మోసగాడు, కపటి. అతడు నిన్ను నాశనం చేయడానికి అథమా నికృష్టోపాయాలను ప్రయోగిస్తాడు. అందుకే నీవు ముందుగా అమరత్వాన్ని వరంగా పొందాలి సుమా. అప్పుడే సురక్షితంగా ఉంటావు. అందువల్ల నీవు నా ఆజ్ఞను పాటించాలి. మీకు మీ యజ్ఞపుత్రుడి శక్తులపైనే నమ్మకం లేనప్పుడు మీ ఆజ్ఞను పాటించడం అనేది నాకిక తప్పనిసరి. వివసుడై కార్యం చేపడితే సంపూర్ణ విజయం ఎన్నటికీ లభించదు పుత్ర త్రిశిర. పూర్ణ విజయానికై ఉత్సాహంగా మనోల్లాసాన్ని, ఆనందాన్ని పొంది మరీ కార్యం చేపట్టాలి. ఆనందం పొందాలా? ముందుగా భూలోకంలో సుందరమైన మనోహరమైన వాతావరణాన్ని చూసి ఆనందించేందుకు నాకు అనుమతినివ్వండి. ఎంత అందంగా ఉంది ఈ వాతావరణం! అయితే ఇక నీ ఇష్టం వత్స, ఎక్కువ ఆలస్యం చేయవద్దు. మూడు తలలు కలిగిన ఈ వింత ప్రాణి మనకొక అతి భయంకరమైన విపత్తును కలిగించగలడు. అందువల్ల అతన్ని ప్రాణాలతో వదలరాదు. జాగ్రత్త! ఓ దేవేంద్ర, జాగ్రత్త! మీరు నన్ను సంప్రదించకుండా త్వష్ట మహర్షిని అగ్నితోనూ వాయువుతోనూ వేధించారు. అయినా కూడా అతడికేమీ మీరు హాని కలిగించలేకపోయారు. ఓ విషయాన్ని మీరెన్నడూ మర్చిపోకూడదు దేవేంద్ర. త్వష్ట మహర్షి శక్తి ఉపాసకుడు. మీరతడిలో క్రోధాన్ని రగిలించారు. మీరు గనక మళ్ళీ అతడికి హాని కలిగించ ప్రయత్నిస్తే దానివల్ల మీకు నాశనం తప్పదు. అయితే త్వష్ట మహర్షి ప్రతీకారానికై ప్రయత్నిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా దేవగురు? స్వర్గానికి దేవతలకు కలగనున్న ఈ విపత్తును మేము ఎదుర్కోవద్దంటారా? అందరినీ ఆపదకు గురి చేయమంటారా? లేదు దేవగురు, లేదు. అందుకు నేనెన్నటికీ ఒప్పుకోను. అయితే మీరు నా సూచనను పాటించదలచలేదా? మీ సూచనను నిర్లక్ష్యం చేయాలని నా అభిప్రాయం కాదు దేవగురు. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలిచాను. శత్రువులు మన వినాశానికై ప్రయత్నిస్తూ ఉంటే మన జాగ్రత్తలో మనం ఉండటం అనేది తప్పంటారా? అది ఎన్నటికీ కానే కాదు. అయితే ఇది కూడా తెలుసుకోండి. మీరు గనక త్వష్ట ఋషి యజ్ఞపుత్రుడైన త్రిశురునికి హాని చేసే ప్రయత్నం చేస్తే ఒకటి మాత్రం తప్పదు. త్రిశురుణ్ణి ఉత్పన్నం చేసినట్టి త్వష్ట ఋషి రెండింతల శక్తితో మీపై దాడి చేస్తాడు. శత్రుత్వం అనే ఆ అగ్ని భయంకర రూపాన్ని ధరిస్తుంది. అందువల్ల నేను మిమ్మల్ని మళ్ళీ హెచ్చరిస్తున్నాను. ఈ శత్రుత్వాన్ని ఇక పెరగనివ్వకండి. స్వర్గాన్ని రక్షించే ఉపాయం ఆలోచించండి. స్వామి, దేవగురువుల సూచనను నిర్లక్ష్యం చేయకండి. త్రిశరునికి హాని తలపెట్టే ఆలోచన ఇక మానుకోండి స్వామి. వజ్రాయుధమా! త్రిశిరా! త్రిశిరా! త్రిశిరా వస్తున్నా! सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते
భయభేస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. త్రిశిరుడు ఒక్కడే ఆశ్రమంలో ఉన్నాడు. త్వష్ట ఋషి ఆశ్రమానికి దూరంగా వెళ్ళాడు. త్వష్టకి సంగతి తెలియనే తెలియదు. ఈ త్రిశిరుని వధ ఎవరు చేశారో ఆ విధాతయే నా మార్గాన్ని సుగమంగా సులువుగా చేసి నాకు మంచి అవకాశం ఇచ్చారు. త్రిశిరా, ఎవరు నీవు? నీవిక్కడికి ఎందుకు వచ్చావు? అది నీవు తెలుసుకోనవసరం లేదు. ఇది మాత్రం తెలుసుకో, నేను నీ పాలిటి మృత్యువును నిన్ను వధించడానికే వచ్చాను. పదండి, ఆశ్రమానికి పదండి. పుత్ర త్రిశిరా, త్రిశిరా, త్రిశిరా! ఎవరు చేశారు ఈ ఘోరమైన అపరాధం? ఎవడా హంతకుడు? ఈ పాపం చేసినది తప్పకుండా నా శత్రువు ఇంద్రుడే. ఓరి ఇంద్ర, నీవు మోసంతో నా యజ్ఞపుత్రుణ్ణే వధించావుగా. నీవు శక్తి ఉపాసకుడైన త్వష్ట మహర్షి సిద్ధులనే ఎదురిస్తున్నావు. నీవు దీని దుష్ఫలితాన్ని అనుభవించక తప్పదు. నేనిక నిన్ను నీ స్వర్గలోకాన్ని కూడా భస్మీపటలం చేసేస్తాను. మాతా శక్తి, ఓ పరమా శక్తి, ఓ అనంత శక్తి, ఓ ఆది శక్తి, నాకు ఎంతో శక్తిని ప్రసాదించు. నాకెంతటి శక్తి కావాలంటే నేను నా శత్రువైన ఆ ఇంద్రునికి తగిన దండన తక్షణమే విధించాలి. దేవగురు, నా స్వామి ఇంకా తిరిగి రాలేదే? ఎక్కడున్నారో? ఆయన కుశలమేనా? దయచేసి చెప్పండి దేవగురు, ఆయన క్షేమమే కదా? శచీదేవి, మన దేవేంద్రుడు ఒక ఘోర పాపకృత్యం చేసి వజ్రాయుధం కోల్పోయాడు. వజ్రాయుధమా? 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 దేవగురు, మన దేవేంద్రులు ఎటువంటి పాపకృత్యం చేయడం వల్ల తన వజ్రాయుధాన్ని కోల్పోయారంటారు? అదేదో ఆ దేవేంద్రుడే వచ్చి ఇక మనకు చెప్పాలి. స్వామి, మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇంతకీ మీరు చేసినట్టు ఆ పాపకృత్యం ఏమిటి? ఎందుకు మీ శక్తివంతమైన ఆ దివ్యాస్త్రం వజ్రాయుధాన్ని కోల్పోయారు? వజ్రాయుధం విషయం నీకెలా తెలిసింది దేవి? నీకెవరు చెప్పారు? దేవగురు బృహస్పతులే. చెప్పండి స్వామి, మీరు ఏం పాపకృత్యం చేశారు? దానికి కారణం? పాపకృత్యమా? ఎవరన్నారు నాది పాపకృత్యమని? ఎవరా దేవగురు బృహస్పతి నేను చేసినది పాపమని, తగని కార్యమని చెప్పడానికి? నేనేం చేసినా కూడా స్వర్గం రక్షణకు, దేవతల కోసం చేశాను. అందుకు నేనెన్నడూ పశ్చాత్తాపపడను. కానీ స్వామి, ఈ విషయం ఇంకేమీ చర్చించవద్దు దేవి. సమయం వచ్చినప్పుడు పరిస్థితి నీకే అర్థమవుతుంది.
పరిస్థితి చాలు అర్థమవుతుంది. దేవి చాలు. నేను చాలా అలసిపోయాను. నాకు కాస్త విశ్రాంతి అవసరం. దేవేంద్రుడు చేసిన పాపకృత్యం ఏమిటో ఆ సంగతి సచీదేవి అడిగినా కూడా దేవేంద్రుడు చెప్పలేదే. ఏమైనా దీనివల్ల మనకేమి కొత్త ఆపద రాదు కదా. బహుశా త్వష్ట ఋషి ఏమైనా చేశాడేమో. ఏమైనా జరిగి ఉండొచ్చు, మనమేమీ తేల్చి చెప్పలేము కదా. అయితే ఈ చర్చ మానడమే మంచిది. ఓ శక్తి మాత, ఓ పరమశక్తి, ఓ అనంత శక్తి, ఓ అనాది శక్తి, పరాశక్తి, దేవేంద్రుని కారణంగా త్వష్ట మహర్షి తప్పక క్రోధితుడవుతాడు. అతడి క్రోధ ప్రతీకార వాంఛల నుంచి స్వర్గాన్ని కాపాడవమ్మా, స్వర్గాన్ని కాపాడు. గగన విహారం చేయగలిగిన నా శక్తిని నేను కోల్పోతానట. ఎన్నడూ స్వర్గానికి చేరుకుని మా గురువులు బృహస్పతుల వారి దర్శనం చేసుకోలేనట. కానీ మరి నారదుడి శాపం నిజంగా తగులుతుందా? స్వయంగా తన దివ్యశక్తులనే కోల్పోయినవాడు దేవర్షి ఎలా కాగలుగుతాడు? సామాన్యమైన ఋషి కూడా కాడు. నేనిలా హతాశున్నయి శాపం వల్ల భయపడి గగన విహారం చేసే ప్రయత్నాన్ని మానుకోరాదు. బహుశా అలా విహరించే శక్తి నాలో ఇంకా ఉండి నేను ప్రయత్నిస్తే మళ్ళీ సాక్షాత్కరిస్తుందేమో. ఈ కన్య ఎవరో నన్ను చూసి నవ్వుతోందే. నా మగతనాన్నే ఈమె అవహేళన చేస్తోందా? ఇక నేను ఈ చెట్టెక్కి ఎగిరేందుకు ప్రయత్నం చేయవలసిందే. అప్పుడే ఎగరగలను. నేను పర్వతమునిని, దేవతలకు గురువైన బృహస్పతికి శ్రేష్ఠ శిష్యుణ్ణి, పర్వతుణ్ణి. ఇలా ప్రకటిస్తున్నాను. నాకు గగన విహారం చేయగలిగే శక్తి ఉన్నది. నేను మునిపటిలాగే సహజ సిద్ధంగా ఆకాశంలో ఎగరబోతున్నాను. దివ్య శక్తి విహీనుడైన నారదుని శాపం ఈ విషయంలో నా శక్తికేమీ అడ్డు రాబోవడం లేదు. నేను ఎగరబోతున్నాను. తప్పకుండా ఎగురుతాను. ఎగిరే తీరుతాను. అయ్యా, ఓ అయ్యా, ఏటైందమ్మా వన్య? ఏటైంది? ఏటైంది? ఓలమ్మ ఈ మడిసి, ఇంతకి ఏటైంది? ఈయనెవరో నాకేమీ తెలియదయ్యా. ఎవరో సిద్ధ పురుషుల్లో ఉన్నాడు. మరి ఎందుకో గాని తన విద్యను కోల్పోయినట్టున్నాడు. ఈయన ఎగిరేటందుకు ప్రయత్నించాడు గాని చెట్టు కింద స్పృహ తప్పి పడిపోయాడు. సిద్ధపురుషుడా? సిద్ధపురుషుడే కాదు, ఎవడో పిచ్చి సన్నాసిలాగా ఉన్నాడు. ఇదో పిల్ల స్పృహ తప్పిందో చచ్చిపోయాడో. ఇట్లాంటి పిచ్చోండి ఈడికెందుకు తేవాల్సిన అవసరం వచ్చింది అట. ఏటైందమ్మా? ఏడుతున్నావేటి? అయ్యా, నీవే అనేవాడివిగా
కష్టాల్లో ఉన్న వారికి సహాయపడ్డావు అనవాసులైన మన ధర్మం అని. నేను ఈయనకి సహాయం చేద్దామని తెస్తే నీవు చచ్చిపోని అంటావే. సర్లే ఇంకోరుకో తల్లి. అయ్యా ఈయనెవరో సామాన్య మానవుడా లేడు సుమా. అసలు ఈ విషయం నీకెటా తెలిసేటి? సామాన్య మానవుడు కాడని. చెట్టు మించి పడినా చావలేదయ్యా. అయ్యా నీకేవో ఆకులు మూలికలు లాంటివి తెలుసు కదా, అవి వాడితే పోతున్న ప్రాణం తిరిగి వస్తుంది కదా. అయితే మరి నీవిలా స్పృహ తప్పిన వాణ్ణి బతికించలేవా? సర్లే నేను అడవికెళ్ళి ఇతగాడికి వనమూలికలు అవి తీసుకొస్తాను. ఓ సిద్ధ పురుషుడా, నేను నిన్ను చచ్చిపోనీయను.